ఈ కొచ్చి వాటర్ మెట్రో భారత్లో తొలి వాటర్ మెట్రో సేవగా ప్రారంభమైంది. ఇది బ్యాటరీతో నడిచే ఆధునిక పడవల ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతంగా రవాణా అందిస్తుంది. మెట్రో పడవలు నిశ్శబ్దంగా కాలుష్యం లేకుండా ప్రయాణిస్తాయి. కొచ్చి నగరం చుట్టూ ఉన్న దీవులతో కనెక్ట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ప్రజలకు సమయం ఆదా చేస్తూ పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఎర్నాకుళంలోని హైకోర్ట్ స్టేషన్ నుంచి మేము వాటర్ మెట్రో ఎక్కి కొచ్చికి వచ్చాము. ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి మేము ఒక ఆటోను అద్దెకు తీసుకున్నాము. మా మొదటి సందర్శన శాంటా క్రూజ్ బసిలికా. పోర్ట్ కొచ్చిలోని శాంటా క్రూజ్ బసిలికా అందమైన మరియు చారిత్రాత్మక చర్చిలలో ఒకటి. 1505లో పోర్చుగీస్ నిర్మించిన ఈ చర్చ్ ఆర్ట్ వర్క్, పెయింటింగ్స్తో సందర్శకులను ఆకట్టుకుంటుంది. అంతర్గత నిర్మాణం ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. ఇది క్రైస్తవ పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలం. బసిలికాను సందర్శించిన తర్వాత మా తదుపరి సందర్శన సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ భారతదేశంలోనే అత్యంత పాత యూరోపియన్ చర్చిల్లో ఒకటి. 1503లో పోర్చుగీస్ నిర్మించిన ఈ స్థలం గొప్ప చరిత్రను కలిగి ఉంది. వాస్కో డా గామా మరణించిన తర్వాత అతని మొదటి సమాధి ఇక్కడే ఉండేది. చర్చి లోపలి నిర్మాణం సాధారణంగా కనిపించిన ప్రతి గోడ గతాన్ని చెబుతుంది. పోర్ట్ కొచ్చి సందర్శనలో ఈ చర్చ్ ఒక ముఖ్యమైన చారిత్రాత్మక నిలయం. ఇది డచ్ సిమెట్రీ. పోర్ట్ కొచ్చిలోని ఈ డచ్ సిమెట్రీ భారతదేశంలోని అత్యంత పురాతన యూరోపియన్ సమాధుల ప్రదేశాల్లో ఒకటి. పోర్ట్ కొచ్చిలోని ఇండియన్ నేవీ మ్యూజియం భారత నౌకాదళ చరిత్రను దగ్గరగా చూపించే అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ పాత ఆయుధాలు, నౌకా మోడళ్ళు, యూనిఫామ్లు మరియు నేవీకి ఉపయోగించే పరికరాలు ప్రదర్శించబడతాయి. నౌకాదళ విజయాలు, యుద్ధాల కథలు గ్యాలరీల ద్వారా అద్భుతంగా చూపిస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు సముద్ర రక్షణ గురించి తెలుసుకోవడానికి ఇది మంచి విద్యా కేంద్రం. పోర్ట్ కొచ్చిలోని జైన మందిరం ప్రశాంతత మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిన అందమైన దేవాలయం. జైన్ శిల్పకళతో నిర్మించిన ఈ మందిరంలో దేవదేవులకు అద్భుతమైన ప్రతిమలు ఉన్నాయి. ప్రతిరోజు జరిగే దీపారాధన, పూజలు సందర్శకులకు శాంతి మరియు భక్తిభావాన్ని కలిగిస్తాయి. ఫోర్ట్ కొచ్చిలోని పర్ఫ్యూమ్ షాప్ ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ దుకాణంలో భారతదేశంలోని అతిపెద్ద పరిమళ సీసా ప్రదర్శించబడి ఉంది. ఇది ఇక్కడ ప్రధాన ఆకర్షణ. అరుదైన అత్తర్లు, న్యాచురల్ పరిమళాలు కొనడానికి ఇది మంచి ప్రదేశంగా పేరు పొందింది.
కొచ్చిలోని పోలీస్ మ్యూజియం కేరళ పోలీస్ చరిత్ర మరియు వారి సేవలను చూపించే ప్రత్యేక ప్రదర్శనశాల. మా తదుపరి విజిట్ చైనీస్ ఫిషింగ్ నెట్స్. పోర్ట్ కొచ్చిలోనే ఇది ప్రత్యేకమైన దృశ్యం. ఇవి 14వ శతాబ్దంలో చైనా వ్యాపారులు తీసుకొచ్చిన పాత చేపల వేట విధానం. లీవర్ పద్ధతిలో పనిచేసే ఈ భారీ వలలు సముద్రంలోకి అద్భుతంగా కనిపిస్తాయి. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఇవి మరింత అందంగా ఉంటాయి. కొచ్చి సముద్రపు ప్రకృతిని ప్రతిబింబించే ఈ గుర్తులలో ఇది ఒకటి. ఇదే ఈరోజు కొచ్చి ప్రయాణం. వాటర్ మెట్రో నుంచి చారిత్రక చర్చిల వరకు, సాంస్కృతిక స్థలాల నుంచి మ్యూజియంల వరకు ప్రతి చోట మనకు అద్భుత అనుభవాలు లభించాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా వి ట్రావెల్ టుగెదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.